మాజీ సీఎం దివంగత నటి జయలలితకు చెందిన ఆస్తులపై సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని సిబిఐ న్యాయస్థానం ఆదేశించింది. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చిన తర్వాత సిబిఐ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మాజీ సీఎం దివంగత నటి జయలలితకు చెందిన జప్తు చేసిన ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్ను జనవరి 1న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చిన తర్వాత సిబిఐ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జయలలిత దోషిగా తేలారు. కానీ 2016లో జయలలిత మరణించిన తర్వాత ఆ కేసు విచారణను కోర్టు నిలిపివేసింది. అయితే జయలలిత ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు సమర్థించింది. జయలలితపై ఉన్న కేసును కొట్టివేసినందున ఆమె ఆస్తులను జప్తు చేయకూడదని ఆమె బంధువులు వాదించారు. అయితే ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇతరులను దోషులుగా నిర్ధారించిందని, అందువల్ల జయలలితకు చెందిన ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పిచ్చింది. తాజాగా జయలలితకు చెందిన ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. జయలలితకు చెన్నైలోని పోయస్ గార్డెన్లోని నివాసం, వేద నిలయం, డిఏ కేసుతో ముడిపడి ఉన్న అనేక భూములు, ఎస్టేట్లు ఉన్నాయి. అలాగే జయలలిత పేరు మీద బ్యాంక్ డిపాజిట్లు, ఇతర ఆస్తులు, వాటితో పాటు బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. కర్ణాటకలో జన్మించి తమిళనాడులో స్థిరపడి వెండితెరపై ఓ వెలుగు వెలిగిన జయలలిత తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో జయలలిత చెరగని ముద్ర వేశారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి సీఎం అయిన జయలలిత ఒకానొక దశలో తమిళనాడు రాజకీయాలను శాసించారు. జయలలిత దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న కేసులో జయలలిత దోషిగా తేలారు. చివరకు జయలలిత మరణం కూడా తమిళనాట వివాదాస్పదమైంది. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాలు నటించారు జయలలిత. సినిమా రంగంలో జయలలిత ఎంతో మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. 1981లో అన్నాడీఎంకేలో చేరిన జయలలిత 1984లో తొలిసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమస్యలపై పోరాటం చేసే తత్వం, మంచి వాగ్దాటి జయలలితకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. తమిళనాడు సమస్యలపై పార్లమెంట్లో పలుమార్లు జయలలిత గళమెత్తిన తీరుతో రాష్ట్ర ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లెక్కకు మించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలు కేసుల్లో దోషిగా తేలిన జయలలితపై అనర్హత వేటు కూడా పడింది. 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది. జయలలిత 1991 నుంచి 96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి అధికారులు చాలా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందులో 27 కిలోల బంగారు వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు, లెక్కకు మించిన గృహోపకరణాలు, దాదాపు 2 లక్షల రూపాయల నగదును అధికారులు సీజ్ చేశారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో 1996 డిసెంబర్ 7న జయలలితను అరెస్టు చేయగా 1997లో సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2000 సంవత్సరం వరకు జరిగిన విచారణలో దాదాపు 250 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. అయితే 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత తమిళనాడు సీఎంగా ఉండడంతో ఆమెపై నమోదైన కేసుపై అదే రాష్ట్రంలో విచారణ జరిపితే కేసు పక్కదోవ పడుతుందని డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేశారు. 2014 సెప్టెంబర్లో జయలలిత అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం జయలలితతో పాటు ఆమె స్నేహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్ను దోషులుగా తేల్చి వారికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జయలలితకు 100 కోట్ల రూపాయలు, మిగతా ముగ్గురు ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో భారీగా జరిమానా విధించడంతో జయలలిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును
వేలం వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా వీటిని విక్రయించి జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలి 4 ఏళ్ల జైలు శిక్ష పడిన దాదాపు 10 ఏళ్ల తర్వాత, అలాగే ఆమె మరణించిన 7 ఏళ్ల తర్వాత జయలలిత ఆభరణాలు తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ బెంగళూరు కోర్టు తీర్పిచ్చింది. ఇక తాజాగా జయలలిత ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. జయలలితకు చెందిన ఆస్తులు ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వానికి దక్కనున్నాయి. దీంతో జయలలిత ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై వివాదం దాదాపుగా ముగిసినట్లేనని తెలుస్తోంది.